హలో పీపుల్, వెల్కమ్ టు కమలి గాడి కథలు. ఈరోజు మనం బిగ్ బాస్ గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం సీరియస్గా. అది కూడా బిగ్ బాస్లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ అయిన హరిత హరీష్ గారి గురించి మాట్లాడుకుందాం. ఈయన హరిత హరీష్ గారు ఎలాంటి వారంటే, ఈయన ఎవ్వడికి రెస్పెక్ట్ ఇవ్వడు. ఈయనకి మాత్రం అందరు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. నువ్వు అంటే కాదు, మీరు అనాలి అంటాడు. ఇంకా ఆయన అన్నా కూడా తప్పే అతనికి. ఆయన మాత్రం వీళ్ళని నువ్వు అనకూడదు, మీరు అనకూడదు, నేను మాత్రం మిమ్మల్ని లక్కోరేషాలు వేస్తున్నారు అంటాను, లేకపోతే నేను ఇప్పటిదాకా ఆడపిల్లలతో మాట్లాడాను అనుకున్నాను, మగవాళ్ళతో మాట్లాడాను అనుకోలేదు అని సింపుల్గా అనేస్తాడు. ఇంకేమంటాడు, రెడ్ ఫ్లేవరు, అది ఎక్కడ మర్చిపోతాం. రెడ్ ఫ్లేవర్ గురించి గుండు అంకుల్ అన్నాడని చెప్పి ఆయన మీద పడ్డాడు. ఆయనకన్నా ముందు ఈయన రెడ్ ఫ్లేవర్ అన్నాడు. ఆ విషయం ఒప్పుకోలేదనుకో, అది వేరే విషయం. అలాంటి టిపికల్ మెంటాలిటీ ఉన్న హరిత హరీష్ గారి గురించి మనం మాట్లాడుకుందాం. ఈయన ఎట్లాంటోడంటే, అసలు క్లియర్గా చెప్పాలంటే, స్టార్టింగ్లో ఆ సంజన గారి మీద పడి ఏడ్చాడు. గుడ్డు పోయింది అని. దొంగతనం చేసావు అని చాలా టార్చర్ పెట్టాడు. వెంటనే కట్ చేస్తే ఈడు థమ్సప్ లేపేశాడు. నువ్వు ఫాలో అయితే కదా ఎథిక్స్ కరెక్ట్గా. నువ్వు అవతల వాళ్ళని దొంగ అండమో ఇంకోటి అండమో చెయ్యాలి. నువ్వే దొంగతనాలు చేస్తావు. నువ్వు చేసినప్పుడు మాత్రం కరెక్ట్. అదే అవతల వాళ్ళు ఏమన్నా చేశారనుకో, అది పెద్ద ఫాల్ట్. ఇంకా దాన్ని భూతద్దంలో పెట్టి నువ్వు బతుకుడమే వేస్ట్ అసలుకి అన్న రేంజ్లో వాళ్ళని టార్చర్ పెట్టి చంపేస్తాడు. ఇంకా ఈరోజు ఇందాక నామినేషన్ ప్రాసెస్లో చెప్పింది ఆమె, మేకప్ కిట్ కూడా ఎత్తేమన్నాడంట ఫ్లోరాని. ఆ ఫ్లోరా ఎత్తలేదు. నువ్వు అంత కన్నింగ్ మెంటాలిటీ పెట్టుకొని నువ్వు అందరినీ విమర్శించడం అనేది కరెక్ట్ కాదు కదా. అది నా ఫీలింగ్. తనుజ విషయం మాట్లాడదాం కొంచెం. ఆ తనుజ కుక్కుగా ఉండింది. ఆ కుక్కుగా ఉన్నంతసేపు టార్చర్ పెట్టాడు. నువ్వు కరెక్ట్గా వండట్లేదు, నువ్వు నవ్వతా వడ్డించట్లేదు, నువ్వు అన్నపూర్ణాదేవి, అన్నం పెట్టేవాళ్ళు అన్నపూర్ణాదేవి లాగా ఉండాలంటారు. ఇంత పొడుగును మాట్లాడాడు. కట్ చేస్తే ఈయన కుక్ అయ్యాడు. కుక్ అవ్వగానే ఇవన్నీ ఫాలో అవ్వాలి కదా, ఇవన్నీ వాళ్ళందరినీ టార్చర్ పెట్టున్నాను కదా నేను అని గుర్తుండాలి కదా. దానికి గుర్తుండదు. ఎవరేమన్నా అడిగితే ఈడు రివర్స్లో వాళ్ళని వేసుకుంటాడు. ఆ హౌస్ ఓనర్స్ పరిస్థితి ఎట్ అయిపోయిందంటే, వాళ్ళు ఈ హరీష్కి సర్వెంట్లా తయారైపోయారు పాపం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా, ఇతనితో ఇంత మాట్లాడితే ఇంత పొడుగుని వేసుకుంటాడు అని. ఈయనకు ఆపోజిట్గా ఒక చిన్న మాట మాట్లాడాడు అంటే ఆడి చచ్చాడు. ఇంకా ఎంత దూరం లక్కోపోతాడంటే ఆ విషయాన్ని పెంట చేసేదాకా ఆ విషయాన్ని అయితే వదలడు. వాళ్ళు ఏం చేస్తారు పాపం, వీటితో ఇట్ట కాదులే అని చెప్పి వెయిట్ చేసి నాగార్జున గారు రాగానే నాగార్జున గారికి చెప్పారు. నాగార్జున గారు వీళ్ళ స్కూల్కి ప్రిన్సిపల్ కాబట్టి ఆయన దగ్గర, అయ్యా మేము భరించలేకపోతున్నాం ఈయన కంపు అని అనగానే, మీరు నాకు చెప్పాలి కానీ నాగార్జున ఎందుకు చెప్తారు మీరు అని చెప్పి మళ్ళా వెళ్తూ చేసుకున్నాడు ఇంకో రౌండ్. ఎక్కడ చెప్పనిస్తావు నువ్వు, ఎలా చెప్పనిస్తావు? నీకు ఒకవేళ చెప్పారు అంటే, అయ్యా నువ్వు స్నానం చేయలేదు, నువ్వు అదే బట్టలు 6 రోజుల నుంచి 4 రోజుల నుంచి వేసుకొని సంపుతున్నావు, పంపు పడుతుంది, మా వల్ల కావట్లేదురా అయ్యా అంటే వింటావా? ఈయన వాళ్ళందరినీ ఎక్కి తొక్కేస్తాం, అది వేరే విషయం. వాళ్ళు ఆటోమేటిక్గా భయపడతారు కదా. నువ్వు ఫస్ట్ నుంచి ఈ 3 వారాల్లో వాళ్ళని పెట్టిన టార్చర్ అలాంటిది కదా, అది ఎలా మర్చిపోతారు వాళ్ళు? సో వాళ్ళు యాజ్ నాగార్జున దగ్గర చెప్పారు. చెప్పంగానే అలిగి ఎవరు టీ అడిగితే, నా వేలు దిగుంటే కానీ నేను మీకు వండి పెట్టాను, టేస్టీగా చేసి పెట్టాను, మీరు నా గురించి ఎట్లా చెప్తారా నాగార్జున గారికి అని చెప్పి టీ పెట్టి. హౌ భయ్యా, నువ్వు ఏమన్నా క్రిటిసైజ్ చేస్తున్నావంటే అవతల వాళ్ళు చేసే క్రిటిసిజం కానీ నువ్వు తీసుకోవాలి కదా.
నేను చేస్తే మజాకు, నువ్వు చేస్తే రజాకు తప్పు కదా. మనం ఒకటి తిట్టగలుగుతున్నాం అంటే వాళ్ళ చేత తిట్టించుకోవాలి కూడా. లేదు నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు, అదే ఫ్లోలో పోతే జనాలు అదే ఫ్లోలో నేను ఇంటికి పంపించేస్తారు. నాకు బేసిక్గా బిగ్ బాస్ అంటే కొందరు ఫేసులు నచ్చేవి కాదు, అంటే కొందరు మెంటాలిటీలు నచ్చేవి కాదు నాకు. ఆ కేటగిరీలోకి ఈయన కూడా వచ్చాడు. మీరు ఒకవేళ పేర్లు చెప్పమంటే చెప్తాను. ఒకవేళ వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ కాకపోతే ఒక శోభ, ఒక నటరాజ్ మాస్టరు, ఒక ఆర్జే కాజలు, ఇంకా ఎవరో ఉండాలి, మర్చిపోయాను, కరెక్ట్గా గుర్తు రావట్లేదు, గీతురాయి లెక్క, ఇలాంటి కేటగిరీలు, ఇలాంటి వాళ్ళంటే నాకు మండతా ఉండేది. టీవీలో వాళ్ళని ఎప్పుడు చూసినా అబ్బా వీళ్ళు ఎప్పుడు పోతారు, ఎప్పుడు బిగ్ బాస్ హ్యాపీగా చూసుకుందాము అన్న ఫీలింగ్లో ఉండేవాడిని. ఆ కేటగిరీలోకి మన హరీష్ గారు కూడా జాయిన్ అయ్యారు. హోప్ఫుల్లీ అతి తొందరలో, అంటే ఈ వీకో నెక్స్ట్ వీకో ఈయన బయటికి పంపించేస్తే కొంచెం బిగ్ బాస్ ప్రశాంతంగా ఉంటుంది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. మీకు కూడా ఇలాంటి ఫీలింగే ఉంటే కామెంట్స్లో చెప్పండి, మనం మాట్లాడుకుందాం. ఎవరైనా హరీష్ గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండి మీకు నచ్చలేదనుకో అది కూడా కామెంట్స్లో పెట్టండి, మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.